ఆంధ్రప్రదేశ్లో గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం ఖాయమని ఖచ్చితమైన సర్వే ఫలితాలను అందించింది కేకే సర్వే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ముందు చెప్పిన కేకే సర్వే సంచలనం సృష్టించింది. అలాగే కూటమికి 164 స్థానాలు వస్తాయని కేకే సర్వే ముందే ప్రకటించింది. కేకే సర్వే చెప్పినట్లుగానే ఎన్నికల ఫలితాలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత కిరణ్ కొండెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడిని ఖచ్చితంగా అంచనా వేసి గత ఎన్నికల ఫలితాలను సరిగ్గా చెప్పిన కేకే సర్వేస్ ఇప్పుడు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై కూడా తమ విశ్లేషణలను పంచుకుంది. తాజాగా పారావిల్ అనే తమ నూతన రియల్ టైమ్ పబ్లికేషన్స్ యాప్ ప్రారంభించిన సందర్భంగా కిరణ్ కొండెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన తమ సంస్థకు చాలా ప్రత్యేకమైన రోజుని పేర్కొన్నారు. గత ఏడాది ఇదే రోజున తమ సర్వే ఫలితాలు అక్షరాల నిజమై కూటమి విజయం సాధిస్తుందని తమ సంస్థ అంచనా వేసినట్లు గుర్తు చేశారు. ప్రజల నాడిని మా సర్వే ద్వారా వెల్లడించాం, అంతేగాని మేము ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం లేదు, వ్యతిరేకించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము సేకరించిన డేటా ప్రకారం 19 మంది ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఏర్పడిందని కిరణ్ కొండెడ్డి వెల్లడించారు. అయితే ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. ఆశ్చర్యకరంగా కూటమికి మద్దతు ఇచ్చే వారిలో 7% మంది కూటమి నేతగా ఎన్టీఆర్ పేరును చెప్పారని తెలిపారు. అలాగే వైసీపీ మద్దతుదారుల్లో 21% మంది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పారాబిల్ యాప్ విడుదల సందర్భంగా ఈ సర్వే ఫలితాలు వెల్లడించడం మరింత ప్రాధాన్యతకు సంతరించుకుంది.